గత 2 రోజుల క్రితం ఆదివారం రాత్రిన మన తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్ ఆటో నగర్ ప్రాంతంలోను, అదేవిధంగా తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోను షట్టర్ దొంగతనాలు చేసి వరుసగా షట్టర్లు పగలగొట్టి దొంగతనాలు జరిగింది. దీని మీద మా గుంటూరు జిల్లా ఎస్పీ ఒక్కుల చింతాల్ గారి ఆదేశాల మేరకు మన డిఎస్పీ గారి జనార్దన్ గారి పర్యవేక్షణలో ఒక 2 టీంలుగా ఏర్పాటు చేసుకుని సీసీ కెమెరాల ద్వారా ముద్దాయిలు ఐడెంటిఫై చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రతి షాప్ లో కూడా తెనాలి ప్రజలు సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవడం వల్ల వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని ఆ ఇద్దరు దొంగల్ని ఇమీడియట్లీ 2 రోజుల వ్యవధిలోనే ఆ దొంగలు పట్టుకోవడం జరిగింది. ఆ కేసులో ప్రాపర్టీ కూడా మనం రికవరీ చేయడం జరిగింది. దానిలో వివరాలు పరిశీలిస్తే ఒక ముద్దాయి పేరు వచ్చేసరికి మిక్కిలి సందీప్. ఇతను గుంటూరు జిల్లా శారదా కాలనీలో ఉంటాడు. ఇతను రెండో అతను వచ్చేసరికి పఠాన్ మస్తాన్ వలి. ఈ మిక్కిలి సందీప్ అనే అతని మీద సుమారు 20 కేసులు తాకుండాయి. అదే విధంగా పఠాన్ మస్తాన్ వలి మీద కూడా సుమారు 20 కేసులు తాకుండాయి. వీళ్ళిద్దరు కూడా కలిసి చాలా దొంగతనాలు చేయడం కూడా జరిగింది అనమాట. ఇది వీళ్ళిద్దరి మీద ఆల్రెడీ ఇంత ముందులో కూడా తెనాలి రోడ్ లో కూడా కేసులు ఉన్నాయి మనకు. అందుకని వీళ్ళు ఏం చేశారంటే ఈ నేరస్తులు మొత్తం మీద గత 6 సంవత్సరాలు చూస్తే గుంటూరు పరిసర ప్రాంతాల్లో అన్ని పోలీస్ స్టేషన్ లో కూడా వీళ్ళ మీద కేసులు నడుస్తూ ఉన్నాయి. వీళ్ళు చేసిన నేరాలు కొన్ని అడ్మిట్ అవ్వడం జరిగింది. వాటి గురించి చెప్తే 11/1/2026 తేదీన మన ఆటో నగర్ తెనాలి ఆటో నగర్ ప్రాంతంలో చేసిన ఒక షట్టర్ పగల కొట్టి దొంగతనం చేసిన ఒకటి. రెండో వ్యక్తులకి అదే రోజు తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఓల్డ్ వైన్ షాప్ లో దొంగతనం జరుగుతుంది. దాని కూడా డబ్బులు దొంగతనం చేస్తారు. ఈ 3 కూడా మన తెనాలి పరిధిలో ఉంటాయి. మిగతా కేసులు వచ్చేసరికి వీళ్ళిద్దరు కలిసి డిసెంబర్ లో రిలీజ్ అయ్యారు. డిసెంబర్ 20 తేదీన రిలీజ్ అయ్యారు. రిలీజ్ అయిన రోజునే రిలీజ్ అయిన కొన్ని రోజులు 27/12 అంటే డిసెంబర్ 27 తేదీన అమరావతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఇంట్లో దొంగతనం చేసి కొద్ది బంగారము వెండి వస్తువులు దొంగతనం చేస్తారు. అదే అమరావతిలో కూడా ఒక షట్టర్ పగల కొట్టి అక్కడ కూడా అమౌంట్ దొంగతనం చేయడం. అదే విధంగా తాడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఒక ఇంట్లో దొరబడి అక్కడ కూడా బంగారు ఆభరణాలు వెండి వస్తువులు కూడా దొంగతనం చేయడం. ఈ విధంగా వీళ్ళ మీద ప్రస్తుతం 6 కేసులు అడ్మిట్ అవ్వడం జరిగింది. ఈ 6 కేసుల్లో కూడా వీళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టడం జరుగుతుంది. వీళ్ళ మీద గతంలో సందీప్ మీద 28 కేసులు, మస్తాన్ వాళ్ళ మీద 12 కేసులు ఉన్నాయి. ఈ మొత్తం 6 కేసుల్లో కలిపి బంగారం 8.5 గ్రాములు, వెండి 250 గ్రాములు, క్యాష్ 17,000 రూపాయలు రికవరీ చేయడం జరుగుతుంది. మాకు మెయిన్ గా ఈ రోజు ఈ కేసును తొందరగా చేయడానికి కారణం సీసీ కెమెరాలు పెట్టుకోవడం వల్ల. ప్రజలందరికీ మా తరపున విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా 25,000 రూపాయలు 20,000 రూపాయల్లో మంచి సీసీ కెమెరాలు వస్తున్నాయి కనుక ప్రతి ఒక్కరు కూడా సీసీ కెమెరాలు అమర్చుకుంటే దానికి కావాల్సిన సలహాలు మేము మా తరపున చేస్తాం కనుక ప్రతి ఒక్కరు సీసీ కెమెరా పెట్టుకోవాలని పోలీసు వారి తరపున విజ్ఞప్తి. రెండవది, సంక్రాంతి పండుగ ఆల్రెడీ స్టార్ట్ అయింది. చాలా మంది దూర ప్రాంతాలకు వెళ్తున్నారు. వెళ్లే వాళ్ళు మా ద్వారా LHMS కెమెరాలు మేము అరేంజ్ చేస్తాం. మీరు ఎవరైనా కానీ మీ ఇంట్లో లేకపోతే మాకు ఒక కాల్ చేయగానే మీ ఇంటికి ఒక కెమెరా అరేంజ్ చేసి దాని మీద 24 hours మా మానిటరింగ్ జరుగుతుంది అనమాట. ఎవరి ఇంట్లోకి వెళ్ళంగానే ఒక అలారం మోగుతుంది, పోలీసు వారికి వాట్సాప్ మెసేజ్ వస్తుంది, అదే విధంగా వాళ్ళకి వీడియో కాల్ వస్తుంది, మొత్తం వస్తుంది.